హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఇంక ఈరోజు తీద్దాం కదా అనేసి అయితే ఇంక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ పాప అయితే పాలు తాగుతుందండి. అయితే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్. ముద్దు పెట్టమ్మా. థ్యాంక్ యూ రీతు, గుడ్ గర్ల్ రీతు పాపా. తాగు, మీరు పాలు తాగిసేయాలి. రీతు యాక్చువల్గా మనం పైకి వెళ్ళాలి కదా. చూసారు అలా చేస్తుందో, ఇలా చేస్తుంది. పాలు మాత్రం తాగట్లేదు. మామూలుగా అయితే తనే పడుకుని తాగుతుంది. ఇంక తాగట్లేదు అనేసి ఒళ్ళో పడుకోబెట్టి తాగిస్తుంటే ఇలా చేస్తుంది. పాలు తాగమమ్మా. ఇక్కడ మా పాప వచ్చేసి బయట ఆడుకుంటుందండి, గిన్నెలు తీసుకొచ్చి. ఇక్కడైతే కూర వండుతుందంట. ఏం చేస్తున్నారు రితు? ఏం చేస్తున్నావు? గిన్నెలన్నీ ఎందుకు పెట్టావు అక్కడ? గిన్నెలు అక్కడ తిప్పి. ఇంక బయట అయితే కూర్చున్నామండి ఇలాగా. ఇంకా మా హస్బెండ్ రాలేదు డ్యూటీ నుంచి. వచ్చిన తర్వాత టీ పెట్టాలి. పైకి వెళ్దాం రితు. బట్టలు ఉన్నాయి, బట్టలు వేసాను మధ్యాహ్నం పైన, ఆరిపోయి ఉంటాయి, తీసుకొచ్చేస్తాను పైకి వెళ్ళి. రితమ్మ చెప్పులు వేసుకుంటావా? పైకి వెళ్దాం. మా పాపకు భయపడి నేను స్టిక్కర్ పెట్టుకుంటలేదండి, తిలకం పెట్టుకుంటున్నాను. స్టిక్కర్స్ ఎన్ని పెట్టుకున్నా కూడా పీకేస్తుంది. అందుకనేసి స్టిక్కర్ పెట్టుకోవడం మానేశాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకుందాం కదా అనేసి తిలకం అయితే పెట్టుకున్నాను, పెద్దగా పెట్టుకున్నాను. రీతు మనకు పడిపోతా తల్లి, ఉరుక్కు పడిపోతా తల్లి. తిత్తి తీసే నోట్లో. హాయ్ చెప్పు, హాయ్. ఇక్కడ మధ్యాహ్నం తిన్న గిన్నెలు కొన్ని ఉన్నాయండి. ఇవైతే కడిగేస్తాను ఇప్పుడు. ఇవి కడిగేసిన తర్వాత నైట్కి డిన్నర్ ఏంటనేది అయితే చూడాలి. ఇక్కడైతే పాలు గిన్నె కూడా కాదు చేయాలి, కొన్ని పాలు ఉన్నాయి. ఇక్కడ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టేశానండి. పాలు కాస్తున్నాను, పని అయిపోతుంది కదా అని. ఇంక ఈవినింగ్ పనులు అయితే ఇలా ఉంటాయి. గిన్నెలు కడుక్కోవడం, పాలు కాచుకుని తోడు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. నైట్కి డిన్నర్. ఇప్పుడైతే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. ఇక్కడైతే పాలు కాస్తూ రీతమ్కి అరటిపండు తినిపిస్తున్నాను. ఇంక ఈవినింగ్ పనులు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. నైట్కి డిన్నర్ ఏంటనేది చూడాలి మళ్ళీ. పాపకైతే ఉంది, మార్నింగ్ కర్రీకి అన్నం కూడా ఉంది. ఇంక మాకు వచ్చేసరికి టిఫిన్ ఏదో ఒకటి చేస్తాను నైట్కి. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చారండి. ఇంక రాగానే బయట ఇలా ఆడుతున్నారు ఇద్దరు. ఆ బ్యాగ్, ఫోను, కీస్ కూడా అక్కడే పడేశారు. మనీ హాయ్ చెప్పు. బాగున్నారు. దొంగ 1 2 3 4 5 6 7 1 2 3 4 5. ఇప్పుడు మేడపైకి అయితే వచ్చామండి బట్టలు తీయడానికని. ఇంక ఇప్పుడైతే బట్టలు తీసుకుని కిందకి వెళ్తాము. ఇప్పుడైతే రీతం ఇంకా అరటిపండు తింటుంది. అయిపోయింది లాస్ట్ ముక్క. రీత హాయ్, హాయ్ చెప్పు. మేడపైన చాలా చల్లగా ఉంది, గాలి వస్తుంది బాగా. ఇక్కడ మా హస్బెండ్ ఏమో సమోసా తీసుకొచ్చారు. ఇంక పైన తిందాము అనేసి అంటే ఇంక పైకి అయితే తీసుకొచ్చారనమాట. మనీ మా పైన చాలా బాగుంటుంది, మొక్కలు, గార్డెన్ అవన్నీ అడవిలా ఉంటుంది. మనీ హాయ్ చెప్పలేదు మరి నువ్వు. దొరికినప్పుడల్లా హాయ్ చెప్పమని అని అంటే ఒకసారి చెప్తారంతే.
ఇంక ఇక్కడైతే సమోసా తింటాము. ప్రీతమ్మ అయితే స్నాక్ అయిపోయింది, అరటిపండు పెట్టాను, ఫ్రూట్ మంచిది కదా అని. ఇంక ఇక్కడైతే సమోసా తింటాం. కొరకు గట్టిగా. ఇక్కడ మా పాప కూడా సమోసా తింటుంది. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే రేపటికి పిండి అయితే కలుపుతున్నాను, మైసూర్ బొండ వేద్దామని మార్నింగ్ టిఫిన్కి. ఇందాక అనుకోకుండా మా అత్తగారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ డిన్నర్ చేసి వస్తామన్నమాట. ఇంకా అందుకనే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఇంక రాగానే ఇంక రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఏం లేదు పిండి అనేసి మైదా పిండి ఉంటే కొంచెం పెరుగు కలిపేసి పెడుతుంది అనమాట మార్నింగ్కి. ఇది కొంచెం బాగా పులిస్తే పొద్దున్నకి టేస్ట్ బాగా వస్తుంది. పని మొత్తం అయిపోయిందండి. ఇంక వీళ్ళైతే పడుకుంటున్నారు. బాయ్ చెప్పండి ఇద్దరు. మనీ ఇటు తిరిగి చెప్పు, ఇటు తిరిగి చెప్పు. బాయ్ బాయ్ రీతు. గుడ్ నైట్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే కూలర్ ఆన్ చేసుకుని నీకు పడుకునిపోతున్నాము. మళ్ళీ మార్నింగ్ 5 కల్లా కదా, రేపు మళ్ళీ మార్నింగ్ వీడియోలో కలుద్దాము. ఓకేనా? షార్ట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్ బాయ్.